ఇది నేను చెప్పట్లేదండి, చైల్డ్ సైకాలజీ చెప్పేస్తుంది. ఈ రీల్ ఎవరైతే చూడాలో వాళ్ళకి ఖచ్చితంగా చూపించండి. అండ్ ఎవరికైతే ఇంపార్టెంటో వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఒక ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళ అమ్మ గాని, నాన్న కానీ వాళ్ళిద్దరూ కలిపి ఒక రూల్ పెడతారు. ఐస్ క్రీమ్ తినొద్దనో, లేకపోతే తింటున్నప్పుడు టీవీ చూడొద్దనో, ఇట్లా వాళ్ళు రూల్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అమ్మమ్మ, తాతయ్య కూడా దాన్ని ఫాలో అవ్వాలి. లేదులే ఏం కాదులే ఒక్కసారే కదా, లేకపోతే ఏముందిలే ఈ టైంలోనే కదా అని అమ్మమ్మ, తాతయ్య పిల్లలకి గారాబం నేర్పిస్తే పిల్లలు పెద్దయ్యే కొంది వాళ్ళ అమ్మ నాన్నని లెక్క చేయడం మానేస్తారు. అండ్ పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న అంటే చులకన భావన కలుగుతుంది. అండ్ వాళ్ళు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం మానేస్తారు. ఏముందిలే నాకు మా అమ్మమ్మ తాతయ్య ఉన్నారు చాలు అనుకుంటారు. పిల్లలు మొండిగా తయారవటం మొదలు పెడతారు. మా అమ్మ నాన్న ఒప్పుకోకపోతే మా అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఒప్పించుకుంటా అని మొండిగా తయారవుతారు. సో అందుకని ఇంట్లో అమ్మ గాని నాన్న గాని ఒక రూల్ పెట్టారనుకోండి, అందరూ ఒకటే ఫాలో అవ్వాలి. అప్పుడే పిల్లలు అనేవాళ్ళు హ్యాపీగా, హెల్తీగా, సక్సెస్ఫుల్ గా గ్రో అవుతారు. మెయిన్లీ అమ్మమ్మ తాతయ్య గారాబం చేయకండి. వాళ్ళ అమ్మ నాన్న ఏదైతే రూల్ పెడతారో అదే అందరూ ఫాలో అవ్వండి.